మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూపర్ హిట్ విజయోత్సవ ర్యాలీ మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున లక్షలాది మంది జనాలతో ఈ విజయోత్సవ ర్యాలీని అనంతపురంలో దిగ్విజయంగా జరుపుకోవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే మన వైద్య విద్యా శాఖ మంత్రులు సత్యకుమార్ అన్న గారు, రాష్ట్రంలో మంత్రులందరూ కూడా ఇక్కడ అనంతపురం జిల్లాలో ఒక పెద్ద ఎత్తున మనం విజయోత్సవ ర్యాలీని జరుపుకుంటున్నాం. ఈ విజయోత్సవ ర్యాలీకి మన మండలం నుంచి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి పెద్ద ఎత్తున ఈ విజయోత్సవ సభను దిగ్విజయంగా చేయాలని చెప్పేసి మన మంత్రివర్యులు కూడా మన ధర్మవరం కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా నిన్ననే మన వీడియో కాన్ఫరెన్స్ అందరితో కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. కాబట్టి మన మంత్రివర్యులకి మన కాన్స్టిట్యూన్సీ తరఫున మనం ఏమి అనేది నిరూపించుకోవాలి. ఈ సభను అందరం కూడా దిగ్విజయం చేయాలని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ భాగస్వామి అయినటువంటి జాతీయ ప్రజాస్వామ్య కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పివిఎన్ మాధవ్ గారు, మన ప్రియతమ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే ఎన్నికల ముందు సూపర్ 6 అని మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో ఈ 15-16 నెలల కాలంలో తూచా తప్పకుండా ప్రజలు మనకి ఇచ్చినటువంటి ఏదైతే 164 సీట్లు ఎన్డీఏ కూటమికి ఇచ్చారో వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా సూపర్ 6 ను అమలు చేసి రేపు జరగబోయేటువంటి సూపర్ హిట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేజర్ రోల్ ప్లే చేయాలనేది మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి ఆలోచన. ఎందుకంటే ధర్మవరం శాసనసభ నియోజకవర్గం జాతీయ ప్రజాస్వామ్య కూటమి అభ్యర్థిగా సత్యకుమార్ యాదవ్ గారు ప్రకటన చేసిన తర్వాత, ఇవాళ శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ శాసనసభ నియోజకవర్గంలో సత్యకుమార్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో ధర్మవరం నియోజకవర్గం ఉంది. కాబట్టి వారు ఈ యొక్క సూపర్ 6 కార్యక్రమంలో ప్రధాన భూమికను, ప్రధాన పాత్రను వహించబోతున్నారు. కాబట్టి ధర్మవరం శాసనసభ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఇవాళ ఏదైతే జాతీయ ప్రజాస్వామ్య కూటమి 300 బస్సులు ఈ యొక్క జిల్లాలో ఏ నియోజకవర్గానికి కేటాయించిన విధంగా దాదాపుగా 348 బస్సులను ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో కేటాయించడం జరిగింది. దీంట్లో ముదుగుప్ప మండలానికి 70 బస్సులను కేటాయించడం జరిగింది. ఇవాళ సాయంత్రానికి గ్రామాలకు చేరాలి, 6 గంటల గ్రామాలకు చేరుస్తామన్నారు. నేను ఇప్పుడే వస్తే ఆర్డీ వారితో మాట్లాడా, సాయంత్రం చేర్చలేకపోవచ్చండి, నేను సాయంత్రం మీకు మళ్ళీ అప్డేట్ చేశాను. మార్నింగ్ 7 కల్లా ఎటువంటి పరిస్థితుల్లో ఆ సచివాలయానికి బస్సులు చేరుతాయి. మీరు అన్నట్లు 300 కాకుండా దాన్ని 348 చేశాం. అక్కడ 19 అంటే మనకు 50 రావాల్సింది ముదుగుప్పకు 70 వరకు కేటాయించినట్టు ఇప్పుడు ఆర్టీఓ గారు చెప్పడం జరిగింది.